హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ రవితేజ మాటేటి. సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాలామంది టైటిల్స్కి లాంగ్ షాడో అనేది అయితే ఇస్తారు. సో అది మాన్యువల్గా చేసే ప్రాసెస్ అందరికీ ఎగ్జాక్ట్గా సక్సెస్ఫుల్గా రాదు. సో మనకు ఉన్నంతలో బెస్ట్గా రావడానికి ఒక యాక్షన్ అయితే ఉంది. సో ఆ యాక్షన్ ద్వారా మనం మంచి లాంగ్ షాడోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలా అనేది నేను మీకైతే చూపిస్తున్నాను. సో ఇందులో నేను ఫస్ట్ అయితే A4 సైజులో తీసుకుంటున్నాను, మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే. సో ఒక సైజ్ అయితే తీసుకున్నాను. A4 తీసుకున్నాక నేను బ్యాక్గ్రౌండ్ ఏదైనా గ్రేడియంట్ తీసుకొని ఇందులో ఒక టెక్స్ట్ అనేది టైప్ చేస్తున్నా. సో అది ఏదైనా కూడా ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఏ టెక్స్ట్ అయినా, ఏ ఫాంట్ అయినా కూడా, ఈవెన్ అది ఇమేజ్ లేయర్ అయినప్పటికీ ఆ షాడో అనేది అప్లై అవుతుంది. సో అది ఏంటంటే అది ఒక చిన్న యాక్షన్ అనేది ఉంది మన దగ్గర. సో అది ఇక్కడ నేను టెక్స్ట్ కలర్ అనేది చేసిన తర్వాత ఇక్కడ ఒక యాక్షన్స్లోకి వెళ్తే యాక్షన్స్లో లాంగ్ షాడో అనే యాక్షన్ ఉంటుంది ఇందులో. అది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో ఇది చూడండి, ఇక్కడ 135 డిగ్రీస్ అండ్ 45 డిగ్రీస్ ఉంది. ఇది 85 పిక్సెల్ అని ఉంది. ఇంకోటి లాంగ్ షాడో 255 పిక్సెల్ 135 డిగ్రీస్ 45 డిగ్రీస్ ఉంది. సో 135 డిగ్రీస్ అంటే ఏంటంటే లెఫ్ట్ బాటమ్ సైడ్కి వస్తుంది. సో ఇది ఇక్కడ మనం క్లిక్ చేసి చూద్దాము. సో లాంగ్ 85 PX ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్కి ఈ షాడో అనేది క్రియేట్ అవుతుంది. కానీ చిన్న సైజులోనే క్రియేట్ అవుతుంది లాంగ్ షాడో అనేది. చూడండి, అంటే మనం అది దానికి ఎఫెక్ట్ లాంగ్ షాడో అప్లై చేసిన దాన్ని బట్టి టైం అనేది తీసుకుంటుంది, మీ వర్షన్ని బట్టి, మీరు యూజ్ చేసే ఫోటోషాప్ వర్షన్ని బట్టి. సో ఇదైతే నేను ఇక్కడ తీసుకొని దీని కింద ఇంకొక లాంగ్ షాడోకి సంబంధించిన ఒక లేయర్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. సో దీన్ని మనం ఒకవేళ రీఎడిట్ చేసుకోవాలంటే డార్క్నెస్ పెంచుకోవాలనుకున్నా తగ్గించుకోవాలన్నా చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫాల్ట్గా 50% అనేది ఉంది. సో దీన్ని మనం 100% చేసుకున్నప్పుడు డార్క్ వస్తుంది. దాన్ని 20% 30% ప్లే చేసుకున్నప్పుడు లైట్ అనేది వస్తుంది. సో ఒకవేళ డార్క్ కావాలనుకుంటే డార్క్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను లింక్ చేసుకొని మళ్ళీ చిన్నగా చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నా. సో ఇందులోనే ఈ డైరెక్షన్లో కాకుండా దీంట్లోనే మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ సేమ్ టెక్స్ట్ మళ్ళీ కాపీ చేసుకొని, సో దీనికే మళ్ళీ ఇదే యాక్షన్ మళ్ళీ 45 డిగ్రీస్లో అప్లై చేస్తున్నా. సో ఇది 45 డిగ్రీస్ అప్లై చేసినప్పుడు దీనికి రివర్స్ అంటే రైట్ బాటమ్ కార్నర్కి వస్తుంది ఇలా అన్నమాట. సో ఇదే మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేద్దాము. సో ఇదేంటంటే ఇది ఎట్లా వర్క్ చేస్తుందని మీకు తెలియడానికి నేను ఈ డెమో అనేది చూపిస్తున్నా. సో ఇది 255 పిక్సెల్ అంటే ఏంటంటే లాంగ్ షాడోలో ఉన్నంతలో మనకు ఎక్కువ లాంగ్ వస్తుందన్నమాట. పాస్వర్డ్ 255LONG. సో ఇది ఏంటంటే లాంగ్ షాడో సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే మీకు రియల్ టైంలో చూపించడానికి మాత్రమే నేను వీడియో అనేది స్కిప్ చేయట్లేదు. ఎందుకంటే ఎన్ని సెకండ్స్ పడుతుంది అనేది మీకు కూడా క్లారిటీ ఉంటుందని చెప్పేసి నేను స్కిప్ చేయట్లేదు. సో ఇక్కడ చూడండి లాంగ్ షాడో ఎంత డిఫరెన్స్ ఉంది ఈ ఫస్ట్ దానికి దీనికి. ఇది ఏంటంటే ఇది 100% ఉంది. సో 50% చేసా. దీని పర్సంటేజ్ ఒకసారి 50% చేద్దాము. సో ఇది సేమ్ పర్సంటేజ్లో ఉంది. బట్ ఏంటంటే దీని లాంగ్ షాడో అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఎక్కువ లాంగ్ షాడో అనేది వచ్చింది. సో ఈ లాంగ్ షాడో అనేది ఓన్లీ టెక్స్ట్కే అప్లై అవుతుందా, ఇమేజ్కి కూడా అప్లై అవుతుందా అంటే రాస్టరైజ్ అయిన ఇమేజ్ ఉంటుంది కదా, దేనికైనా అప్లై అవుతుంది. సో ఇదే టెక్స్ట్ని మనము ఇంకొక లేయర్గా తీసుకొని దాన్ని మనము రాస్టరైజ్ చేద్దాము. రాస్టరైజ్ అంటే టెక్స్ట్ నుంచి ఇమేజ్ ఫార్మాట్కి కన్వర్ట్ చేయడం అన్నమాట. రాస్టరైజ్ చేసి ఈ 255 ఉందిగా, ఇందులో 45 డిగ్రీస్కి అప్లై చేద్దాము. సో ఇప్పుడు ఏంటంటే దీనికి రివర్స్ యాంగిల్లో వస్తుంది కదా.
సో ఇది ఏంటంటే మ్యాక్సిమం డార్క్ బ్యాక్గ్రౌండ్స్లో మనం వర్క్ చేసినప్పుడు ఏదైనా వైట్ కలర్ అంటే ఎల్లో లేకపోతే వైట్ కలర్ టెక్స్ట్లు అనేది మనం పెట్టుకున్నప్పుడు దీనికి ఈ డ్రాప్ షాడో అనేది లాంగ్ షాడో పెట్టినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మంచిగా అవుట్పుట్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో దానికోసమేనే కాదు, మనం టైటిల్స్లో ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు ఈ లాంగ్ షాడో అనేది అంత మనం కష్టపడి గషియన్ బ్లర్స్ అవి బ్లర్ గ్యాలరీలో ఉన్నాయి అవన్నీ క్లిక్ చేయకుండా డైరెక్ట్గా సింగిల్ యాక్షన్స్లో మనకు వర్క్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ యాక్షన్ అయితే మీరు డిస్క్రిప్షన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాక్షన్ అనేది ఎలా అప్లై చేయాలంటే లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాక్షన్స్ ఉంటుందిగా, యాక్షన్స్ ట్యాబ్ రావాలంటే విండోలో యాక్షన్ అనేది క్లిక్ చేయాలి. లేదు అంటే Alt F9 అనేది క్లిక్ చేసినా కూడా మీకు యాక్షన్ అనే విండో వస్తుంది. ఒకవేళ మీకు యాక్షన్ విండో ఇలా కనబడకపోతే ఇక్కడ బటన్ మోడ్ అని ఉంటుంది. ఈ బటన్ మోడ్ డిజేబుల్ అయ్యి ఉంటుంది మీకు. సో ఈ బటన్ మోడ్ ఉంటుందిగా, దీన్ని ఇట్లా ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ లోడ్ యాక్షన్స్ అనేది క్లిక్ చేసి నేను ఇచ్చిన యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. ఈ 4 ఆప్షన్స్ వచ్చినప్పుడు మీరు ఏదైతే టైటిల్ కావాలనుకుంటున్నారో ఆ టైటిల్ని ఇలా సెలెక్షన్ చేసుకొని ఇలా షాడో అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.